హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన చుట్టూ ప్రశాంతంగా నిశ్శబ్దంగా కనిపించే ఈ చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయా? ఏవైనా రహస్యాలు పంచుకుంటాయా? ఇప్పుడు మనం చెట్ల యొక్క అద్భుతమైన కమ్యూనికేషన్ నెట్వర్క్ గురించి తెలుసుకుందాం. ఈ పరిశోధనలు మొదలుపెట్టింది కెనేడియన్ అకాలజిస్ట్ డాక్టర్ సుజన్ సిమర్ట్ గారు. ఆమె దశాబ్దాల పరిశోధనల తర్వాత అడవి అనేది కేవలం చెట్ల సమూహం మాత్రమే కాదని, ఒక పెద్ద కుటుంబం లాంటిదని కనుగొన్నారు. చెట్లు మాట్లాడుకునే మొదటి మార్గం భూమి లోపల. మన ఇంటర్నెట్ లాగే చెట్ల వేర్లు మరియు ఫంగై వాటి సన్నని దారాలు కలిసి ఒక అద్భుతమైన నెట్వర్క్ను సృష్టిస్తాయి. శాస్త్రవేత్తలు ఈ నెట్వర్క్ని మైకోరైజల్ నెట్వర్క్ లేదా ముద్దుగా వుడ్ వైడ్ వెబ్ అని పిలుస్తారు. ఈ నెట్వర్క్ ద్వారా చెట్లు ఒకదానికొకటి పోషకాలని, నీటిని మరియు కార్బన్ని పంచుకుంటాయి. ఉదాహరణకి, బాగా ఎదిగిన తల్లి చెట్లు తమ శక్తిని ఈ నెట్వర్క్ ద్వారా చిన్న మొక్కలకు లేదా అనారోగ్యంగా ఉన్న చెట్లకు పంపుతాయి. ఇది కేవలం ఇవ్వడం తీసుకోవడం కాదు, ఒక సహాయం మరియు సామాజిక బాధ్యత లాంటిది. రెండవ మార్గం గాలి ద్వారా. ఒక చెట్టుకు ఏదైనా ప్రమాదం జరిగితే, ఉదాహరణకు ఒక పురుగు ఆ చెట్టు యొక్క ఆకులను తినడం మొదలు పెడితే, ఆ చెట్టు వెంటనే కెమికల్ సిగ్నల్స్ని గాలిలోకి విడుదల చేస్తుంది. పక్కన ఉన్న చెట్లు ఈ వాసనను పీల్చుకొని అప్రమత్తమై తమ రక్షణని పెంచుకుంటాయి. అంటే తమ ఆకుల్లో టానిన్లు వంటి చేదు రసాయనాలను ఉత్పత్తి చేసి పురుగులు తినకుండా ముందుగానే సిద్ధమవుతాయి. చెట్లు ఈ విధంగా సమాచారాన్ని మార్చుకోవడం మరియు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం అద్భుతం కదా. కానీ ఈ అద్భుతమైన నెట్వర్క్కి కూడా ముప్పు ఉంది. అడవులను నరికివేయడం మరియు ఎక్కువగా రసాయనాలను ఉపయోగించడం వల్ల ఈ మైకోరైజల్ నెట్వర్క్ దెబ్బతింటుంది. అప్పుడు చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోలేవు, ఒంటరిగా మారిపోతాయి. సో ఫ్రెండ్స్, మనం చెట్లని కాపాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.